ఒక ఊరిలో శృతి తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉండేది. వాళ్ళది ఒక పల్లెటూరు, కానీ బాగా డబ్బున్న కుటుంబం. తన తల్లి తండ్రి వృత్తిరీత్యా పక్క ఊరిలో ఉన్న అంటే సిటీకి వెళ్లాల్సి వచ్చింది. తరచూ వెళ్తూ ఉండేవాడు. అలా ఒకరోజు వాళ్ళు పని రీత్యా వెళ్తూ ఉంటూ తన తల్లి శృతితో ఇలా చెప్తూ ఉంటుంది. అమ్మ శృతి, మేము సిటీకి వెళ్తున్నాము, నేను డాడీ కలిసి. మేము రేపు ఈవినింగ్ వరకు వచ్చేస్తాం. నువ్వు ఒక్కదానివే కాకుండా మీ ఫ్రెండ్ ఉంది కదా శాంతి, తనని పిలిచి ఇద్దరు కలిసి నైట్ పడుకుంటుమా. నేను వంట అన్ని ప్రిపేర్ చేసి ఉంచాను, ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాను కొన్ని. సో మీ ఇద్దరేమి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, వంట కూడా చేసుకునే పని లేదు, సరేనా? నేను వెళ్ళొస్తాను తల్లి, టేక్ కేర్, బాయ్ అని చెప్తుంది. అప్పుడు శృతి హ్యాపీగా, అంటే తను ఒక్కదాన్నే ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో, అంటే ఏదైనా కూడా అమ్మ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో తను ఓకే మమ్మీ, సరే బాయ్, జాగ్రత్త, మీరు రీచ్ అవగానే నాకు కాల్ చేయండి అని చెప్తుంది శృతి. తన తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. వెంటనే శృతి తన ఫ్రెండ్ అయిన శాంతికి కాల్ చేస్తుంది. హలో శాంతి, మా మమ్మీ డాడీ సిటీకి వెళ్ళారే, నువ్వు వచ్చేస్తే మన ఇద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా సాంగ్స్ డ్యాన్స్ చేయొచ్చు, ఇంకా చాలా సెలబ్రేషన్స్ మన ఇద్దరం చేసుకోవచ్చు, వచ్చేస్తావా? యా అలాగేనే, వస్తాను నేను అని చెప్తుంది. తన ఫ్రెండ్ శాంతి వస్తుంది. శృతి డోర్ తీస్తుంది. హ్యాపీగా వాళ్ళిద్దరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలాసేపు డాన్సెస్, పాటలకు డాన్స్ చేసుకుంటారు. వాళ్ళ ఇష్టమైన సంగీతం వింటూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి ఇష్టమైనవి ఆర్డర్ పెట్టుకొని తింటారు. ఇంకా వాళ్ళకి ఏది కావాలో అది చేస్తారు. టీవీ చూస్తూ ఉంటారు. అలా చూస్తూ చూస్తూ పడుకునిపోతారు. అలా వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండగా రాత్రి 12 అవుతుంది. డోర్ కొడతారు. ఎవరా అని చెప్పేసి ఫస్ట్ శృతి లేస్తుంది. అబ్బా, ఈ టైం ఇప్పుడెవరు అని చెప్పేసి తను కాస్త తటపటాయిస్తూ భయంతో కాసేపు అలా కూర్చుంటుంది. మళ్ళీ సేమ్ డోర్ కొడుతూ ఉంటారు. శృతికి చాలా భయం వస్తుంది. తన ఫ్రెండ్ శాంతిని లేపుతుంది. ఏయ్ శాంతి, లెగవే, ఈ టైం అప్పుడు ఎవరు డోర్ కొడుతున్నారు? చూడు, టైం వచ్చేసి 12 అయింది, నాకెందుకో భయంగా ఉంది. అబ్బా ఏంటి ఈ టైం అప్పుడు నిద్ర లేపావు? ఇప్పుడే నిద్ర పట్టింది నాకు. అబ్బా సరే, ఇప్పుడు ఎవరు వచ్చుంటారు అని ఇద్దరు కలిసి ఆ ఫ్రంట్ రూమ్లోకి వెళ్తారు. మళ్ళీ డోర్ నాక్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరిలో భయం అనేది పెరుగుతూ ఉంటుంది. శృతి, శాంతి డోర్ బెల్ మోగుతూ ఉన్నా, డోర్ కొడుతూ ఉన్నా కూడా వాళ్ళు అలాగే భయంతో చూస్తూ ఉండిపోతారు. కాసేపటికి ఒక స్వరం వినిపిస్తుంది. అమ్మా శృతి, నేను డాడీ వెళ్ళే దారిలో మధ్యలో యాక్సిడెంట్ అయింది తల్లి. మా ఇద్దరికి చాలా దెబ్బలు తగిలాయి తల్లి. డోర్ తీయమ్మా, మమ్మల్ని కాపాడు, డాక్టర్ని పిలుతూ. శృతి, డోర్ తీయమ్మా. ఏ శాంతి, హరి, మమ్మీ గొంతే, మమ్మీ వచ్చి ఉంటుంది, నాకెందుకో భయంగా ఉంది. శృతి, కంగారు పడుకో. మీ మమ్మీ డాడీ ఎప్పుడు వస్తానని చెప్పారు చెప్పు? మమ్మీ డాడీ అయితే రేపు నైట్కి వస్తానని చెప్పారు. మరి ఇప్పుడు ఎవరై ఉంటారు? అది ఈ సమయంలో అర్ధరాత్రి. నాకెందుకో భయంగా ఉంది. మనం ఇప్పుడు డోర్ తెరవద్దు. ఆ తర్వాత ఒక మగ గొంతు వినిపిస్తూ ఉంటుంది. శృతి, అమ్మా డోర్ తెరవమ్మా, నాకు మమ్మీకి చాలా దెబ్బలు తగిలాయి. వీళ్ళిద్దరిలో భయం ఎక్కువ అవుతూ ఉంటుంది. శృతి నిజంగా తన తల్లిదండ్రుల గొంతు అవడంతో చాలా కంగారు పడుతూ డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. చాలాసేపు ఆలోచిస్తూ ఉంటుంది, డోర్ తీయాలా వద్దా అని. కాసేపటికి తన తల్లిదండ్రులు అయి ఉంటారని భయంతో, బాధతో డోర్ ఓపెన్ చేస్తుంది. నిజంగానే తన తల్లిదండ్రులే. చూస్తుంది, వాళ్ళని లోపలికి తీసుకుని వస్తుంది. వాళ్ళిద్దరూ చాలా దెబ్బలు తగిలి ఉంటాయి.
చాలా బాధపడుతూ నొప్పితో ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది శృతి. చాలా వాళ్ళిద్దరితో బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శాంతి నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరుస్తుంది. బెడ్ మీద ఉంటుంది. చుట్టూ చూస్తే ఎవ్వరూ ఉండరు. శృతి పక్కన లేదు. మొత్తం హాల్ అంతా వెతుకుతుంది. రూమ్ టెన్షన్తో వెతుకుతుంది. ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్కి వెళ్తుంది, ఇల్లంతా చుట్టుపక్కల చూస్తుంది. భయంతో వణికిపోతుంది. ఎవ్వరూ లేరు. మళ్ళీ లోపలికి ఒక్కతే వస్తుంది. ఆలోచిస్తుంది. తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తుంది. ఎవ్వరూ కూడా తన దగ్గరికి రాలేదు అని చెప్తారు. కంగారు పడుతుంది. ఏం చేయాలో తనకు అర్థం కాదు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. డోర్ కొడుతూ ఉంటారు. ఉదయం పూట డోర్ బెల్ ఓపెన్ చేస్తుంది. అక్కడ ఎదురుగా చూస్తే శృతి తల్లి తండ్రి హ్యాపీగా ఉంటారు. వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమమ్మా శాంతి, నువ్వు డోర్ ఓపెన్ చేసా? శృతి ఎక్కడికి వెళ్ళింది? అదేంటంటే మీరు అంకుల్ మీ ఇద్దరికి యాక్సిడెంట్ అయిందని మీరు నైట్ వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు మీరేంటి బాగున్నారు? ఏం మాట్లాడుతున్నావమ్మా? మేము నైట్ రావడం ఏంటి? మేము ఇప్పుడే కదా వస్తున్నాం. ఆంటీ ఆంటీ మీరు అబద్ధం చెప్పకండి. నేనెందుకమ్మా అబద్ధం చెప్తాను? నీతో అబద్ధం చెప్పే వయసా నాది. మనిద్దరం ఏమైనా ఫ్రెండ్సా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఏమైందమ్మా? శృతి ఎక్కడుంది? ఆంటీ ఆంటీ నైట్ మీలాగే ఎవరో ఇద్దరు వచ్చారు. వాళ్ళు సేమ్ మీలాగే ఉన్నారు. నైట్ 12 o'clockకి డోర్ నాక్ చేశారు. కానీ మేము టెన్షన్గానే డోర్ తీసాం. మీకు యాక్సిడెంట్ అయిందని, మీకు బాగాలేదని వాళ్ళు చెప్పారండి. మేము డోర్ ఓపెన్ చేసాం. వాళ్ళు లోపలికి వచ్చారు. శృతి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కూడా చేసింది. వాళ్ళు లోపలే ఉన్నారు. వాళ్ళు పడుకున్నారు. శృతి పడుకుంది. నేను కూడా పడుకున్నాను. కానీ తెల్లవారేసరికి ఎవరు లేరంటే భయంతో వణికిపోయారు తల్లిదండ్రులిద్దరు. వాళ్ళు కూడా మొత్తం వెతికారు. వెతుకుతూనే ఉన్నారు. సంవత్సరమైనా వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటికీ తన కూతురైన శృతి జాడ వాళ్లకు తెలియలేదు. లత ఇప్పటికీ ఆ బాధలో నుంచి, ఆ రోజు జరిగిన విషయంలో నుంచి ఇప్పటి వరకు తను బయటకు రానే లేదు.